ఆదికాండము 24. 1. అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడైయుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. 2. అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఎంటి పెద్దదాసునితో నీ చెయ్యి నా తొడక్రింద పెట్టుము. 3. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక. 4. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదననెను. 5. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగగా. 6. అబ్రాహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమీ. 7. నా తండ్రి ఇంట నుండియు నేను పుట్టిన దేశము నుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడి, నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొనివచ్చెదవు. 8. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పెను. 9. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడక్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. 10. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొనిపోయెను. అతడు లేచి అరామ్నహరాయిము లోనున్న నాహోరు పట్టణము చేరి. 11. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను. 12. నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము. 13. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట్యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. 14. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండునుగాక, అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలిసికొందుననెను. 15. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. 16. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా. 17. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. 18. అందుకామె అయ్యా త్రాగు మని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. 19. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి. 20. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. 21. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలిసికొనవలెనని ఊరకుండెను. 22. ఒంటెలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి. 23. నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఎంట మేము ఈ రాత్రి బసచేయుటకు స్థలమున్నదా అని అడిగెను. 24. అందుకామె, నేను నాహోరుకు మిల్కాకనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను. 25. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బసచేయుటకు స్థలమును ఉన్నవనగా. 26. ఆ మనుష్యుడు తన తలవంచి యెహోవాకు మ్రొక్కి. 27. అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఎంటికి నన్ను నిడిపించెననెను. 28. అంతటా ఆ చిన్నది పరుగెత్తికొనిపోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. 29. రిబ్కాకు లాబానను నొక సహోదరుడుండెను. అప్పుడు లాబాను ఆ బావిదగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తికొని పోయెను. 30. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి యుండగా. 31. లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా?
ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిననెను. 32 ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకొనుటకు అతనికిని అతనితో కూడా నున్నవారికిని నీళ్లు ఇచ్చి 33 అతనికి భోజనము పెట్టించెను గాని అతడు, నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను, చెప్పుమనెను. 34 అంతటా అతడిట్లనెను, నేను అబ్రాహాము దాసుడను. 35 యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. 36 నా యజమానుని భార్యయైన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చియున్నాడు. 37 మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు. 38 అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావలెనని నాచేత ప్రమాణము చేయించెను. 39 అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు 40 అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. 41 నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా, ఈ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఈయని ఎడల కూడా ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పెను. 42 నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి, అబ్రాహామను నా యజమానుని దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల. 43 నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను, నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు. 44 నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేదిపోయుదునని ఎవతే చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయయ్యుండును గాకని మనవి చేసికొంటిని. 45 నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపక ముందే రిబ్కా భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు, నాకు దాహమిమ్మని నేనామెను అడుగగా. 46 ఆమె త్వరగా తన కడవను దించి, త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను గనుక నేను త్రాగితిని. ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. 47 అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె, మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నేనామె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియమును పెట్టి. 48 నా తలవంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని. ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను. 49 కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరచిన ఎడల అదియైనను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అదియైనను తెలియచెప్పుడి, అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయెదననగా. 50 లాబానును బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. 51 ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును గాకని ఉత్తరమిచ్చిరి. 52 అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. 53 తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను, మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. 54 అతడును అతనితో కూడనున్న మనుష్యులును అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు, నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా. 55 ఆమె సహోదరుడును ఆమె తల్లియు, ఈ చిన్నదాని 10 దినములైనను మాయొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి. 56 అప్పుడతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళెదనని చెప్పినప్పుడు. 57 వారు ఆ చిన్న దానిని పిలిచి, ఆమె ఏమనునో తెలిసికొందమని చెప్పుకొని. 58 రిబ్కాను పిలిచి, ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అని ఆమె నడిగినప్పుడు, వెళ్ళెదననెను. 59 కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు. 60 వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేలవేలకు తల్లివగుదువుగాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురుగాక అని ఆమెను దీవింపగా. 61
రిబ్కాయు ఆమె పని కత్తెలును లేచి ఒంటెల నెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. 62 ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. 63 సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. 64 రిబ్కా కన్ను లెత్తి ఇస్సాకును చూచి ఒంటెమీద నుండి దిగి 65 మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు, ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను. 66 అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నీయు ఇస్సాకుతో వివరించి చెప్పెను. 67 ఇస్సాకు తల్లియైన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణ పొందెను.